హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ఆర్పి. ఈ వీడియోలో రేపటికి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ ఎలా ఉన్నాయి, దాంతో పాటుగా మనం కొన్ని స్టాక్స్ కి టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం. ఈ రోజు కొంచెం మొమెంటం లో ఉన్న స్టాక్స్ తీసుకొని వాటికి టెక్నికల్ లెవెల్స్ చూద్దాం. సో ఈ రోజు నిఫ్టీ పాజిటివ్ గా క్లోజ్ అయింది 141 పాయింట్స్ 23,344 దగ్గర. అదే బ్యాంక్ నిఫ్టీ బాగా స్ట్రాంగ్ ర్యాలీగా వెళ్ళింది. కోటక్ బ్యాంక్ రిజల్ట్స్ తోని స్ట్రాంగ్ మూమెంటం కనపడింది. కోటక్ బ్యాంక్ ఆల్మోస్ట్ 9% కన్నా ఎక్కువ పెరిగింది. ఆ ఎఫెక్ట్ బ్యాంక్ నిఫ్టీ మీద చాలా ఎక్కువ ఉంది. సో 810 పాయింట్స్ పాజిటివ్ లో 49,350 దగ్గర క్లోజ్ అయింది. ఓవరాల్ గా ఈరోజు మార్కెట్ మార్నింగ్ ఓపెనింగ్ దగ్గర నుంచి చూస్తే మార్నింగ్ కొంచెం డౌన్ అయినా కానీ ఇమీడియట్ గా రికవరీ అయింది. పాజిటివ్ కి చాలా టైం పాజిటివ్ టెరిటరీలోనే క్లోజ్ అయింది. అయితే సెక్టోరియల్ గా చూసినప్పుడు ప్రైవేట్ బ్యాంక్స్ బాగా స్ట్రాంగ్ ఉన్నాయి. దాంట్లో మెయిన్ గా కోటక్ బ్యాంక్. ఇక్కడ మనం ప్రైవేట్ బ్యాంక్ ఇండెక్స్ లో స్ట్రాంగ్ ర్యాలీ చూసాం, 2.38%. అందులో మెయిన్ గా కోటక్ బ్యాంక్ 9% పెరిగింది. ఇదే ఎక్కువ పాయింట్స్ ని మనకి కాంట్రిబ్యూట్ చేసింది. నెక్స్ట్ వచ్చి పిఎస్యు బ్యాంక్స్ కూడా బాగానే పర్ఫామ్ చేసే అనుకోవచ్చు. ఎందుకంటే 1.99% పిఎస్యు బ్యాంక్స్ ఇండెక్స్ పెరిగింది. సో దాంట్లో ఐఓబి, యూకో బ్యాంక్, కెనరా బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఇవన్నీ కూడా పాజిటివ్ గా క్లోజ్ అయ్యాయి. దాని తర్వాత మనం నిఫ్టీ 50కి వస్తే 0.61% పెరిగింది. నిఫ్టీ 50 స్టాక్స్ లో చూస్తే టాప్ లో ఉంది కోటక్ బ్యాంకే మళ్ళీ. తర్వాత విప్రో, ఈ రెండు కూడా రిజల్ట్ పరంగా బాగా పెరిగిన స్టాక్స్. తర్వాత బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సర్ ఇవి రెండు కూడా బాగా పెరిగాయి. తర్వాత వచ్చి ఎన్టీపీసీ బాగానే పెరిగింది, దాదాపు 3% పెరిగింది. ఎస్బీఐ 1.98% పెరిగింది. నెగిటివ్ గా క్లోజ్ అయిన స్టాక్స్ లో టాప్ లో ఉంది ఎస్బీఐ లైఫ్ 2.65% మైనస్ లో. తర్వాత ట్రెండ్ 2% మైనస్. శ్రీరామ్ ఫైనాన్స్ 1.86 మైనస్. అదానీ పోర్ట్స్, హెచ్డిఎఫ్సి లైఫ్, టీసీఎస్ ఇవన్నీ కూడా నెగిటివ్ లో క్లోజ్ అయ్యాయి. సో ఇప్పుడు నిఫ్టీకి టెక్నికల్ లెవెల్స్ చూద్దాం. ఫస్ట్ ఇది నిఫ్టీ డైలీ క్యాండిల్స్టిక్ చార్ట్. మనం గతంలో అనుకున్నట్టుగానే 23,000 దగ్గర మంచి సపోర్టే అనుకున్నాం. సో ఆ లెవెల్ ఇంకా బ్రేక్ చేయలేదు, మనం హైయర్ లెవెల్లోనే ఉన్నాం. కాకపోతే ఓవరాల్ గా మొత్తం కొంత కన్సాలిడేట్ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. 23,000 నుంచి 23,600 మధ్యలో ఎక్కువగా ట్రేడ్ కావచ్చు రాబోయే రోజుల్లో కూడా. అయితే హైయర్ లెవెల్లో రెసిస్టెన్స్, ఈ రోజు హైనే ఫస్ట్ రెసిస్టెన్స్ లాగా మనం ఫేస్ చేయొచ్చు. 23,380, 23,344 దగ్గర క్లోజ్ అయింది. ఇన్ కేస్ దాన్ని క్రాస్ చేసి 5కి వెళ్తే మాత్రం 23,500 వరకు వెళ్ళొచ్చు. 23,580 మన కీ లెవెల్. సో మన కీ లెవెల్ కన్నా పైకి వెళ్తే మాత్రం మనం పాజిటివ్ బయాస్ తో ట్రేడ్ చేయొచ్చు. ఇప్పుడు డౌన్ సైడ్ ఇమీడియట్ సపోర్ట్ 23,200. దాన్ని బ్రేక్ చేసి కిందకు వస్తే 23,100 అండ్ 23,030 అవి లెవెల్స్ మనకి సపోర్ట్ లెవెల్స్ లాగా ఉంటాయి. లెవెల్స్ చూసి మనం దీంట్లో ట్రేడ్ చేసుకోవచ్చు నిఫ్టీలో. నెక్స్ట్ మనం బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. సో బ్యాంక్ నిఫ్టీ ఈరోజు స్ట్రాంగ్ అప్ మూమెంటం ఇచ్చింది. సో ఇన్సైడ్ గ్యాప్ ఫామ్ అయింది కానీ స్ట్రాంగ్ మూమెంటమే వెళ్ళింది అప్ సైడ్ కి. ఇక్కడ మనకి ఇప్పుడున్న లెవెల్స్ ప్రకారం 49,350 క్లోజింగ్. సో 49,500 ఆర్ 600 లెవెల్స్ కొంచెం రెసిస్టెన్స్ లెవెల్స్ లాగా ఉంటాయి. సో ఈ లెవెల్ అనుకోవచ్చు మనం. 49,500 నుంచి 49,600 వరకు మనకి టెక్నికల్ గా రెసిస్టెన్స్ ఉండొచ్చు. ఇన్ కేస్ 49,500 బ్రేక్ చేసి స్ట్రాంగ్ మూమెంటం ఉంటే మాత్రం 50,000 అండ్ మన కీ లెవెల్ 50,080 ఈ రెండింటిని టెస్ట్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి. అయితే కీ లెవెల్ కన్నా పైన మన డే క్లోజ్ అయితేనే మనం ఒక పాజిటివ్ బయాస్ తోని ట్రేడ్ చేయొచ్చు. డౌన్ సైడ్ లో మంచి సపోర్ట్ పాయింట్ ఇప్పుడు 48,600 దగ్గర ఉంది. ఇన్ కేస్ 48,600 బ్రేక్ అయి కిందకు వెళ్ళిపోతే మాత్రం ప్రీవియస్ లోస్ ని టెస్ట్ చేయొచ్చు. మేబీ ఈ ప్రీవియస్ లో మనకి ఇక్కడ అరౌండ్ 48,200. సో ఈ లెవెల్స్ ని టెస్ట్ చేయొచ్చు ఇన్ కేస్ 48,600 ని బ్రేక్ అయితే. సో లెవెల్స్ చూసుకొని మనం ట్రేడ్ చేయాలి బ్యాంక్ నిఫ్టీలో. నెక్స్ట్ మనం స్టాక్ ఫ్యూచర్స్ లో స్టాక్స్ లాంగ్స్ ఎక్కడ, షార్ట్స్ ఎక్కడ బిల్డ్ అవుతున్నాయో చూద్దాం. ఈరోజు లాంగ్స్ బిల్డ్ అవుతున్న స్టాక్ లో చూస్తే విప్రో, తర్వాత సిజీ పవర్ బాగా ఉంది. ఎందుకంటే 18% ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగి 4.83% ప్రైస్ పెరిగింది. దాని తర్వాత విప్రో దాదాపుగా 8% పెరిగింది, 17% ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగింది. తర్వాత యూబీఎల్, కోటక్ బ్యాంక్, పర్సిస్టెంట్ సిస్టమ్స్, కేపీఐ టెక్నాలజీస్, బయోకాన్, హిందుస్థాన్ పెట్రో, ఐడియాని ఇగ్నోర్ చేయండి, పేజ్ ఇండస్ట్రీస్, దాల్మియా భారత్ ఇవన్నీ కూడా ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతూ ప్రైస్ పెరిగిన స్టాక్స్. వీటిలో మనం లాంగ్స్ కోసం ప్లాన్ చేయొచ్చు. కాకపోతే టెక్నికల్ గా పుల్ బ్యాక్స్ ఇచ్చినప్పుడు మాత్రమే మనం ఎంట్రీస్ తీసుకోవచ్చు. షార్ట్స్ బిల్డ్ అవుతున్న స్టాక్స్ లో సుప్రీం ఇండస్ట్రీస్ టాప్ లో ఉంది. 43% ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగి 4% ప్రైస్ డ్రాప్ అయింది. సో ఈ స్టాక్ లో మనం షార్టింగ్ ఆపర్చునిటీ కోసం చూడొచ్చు. తర్వాత యాక్సిస్ బ్యాంక్. సో
మోస్ట్ ఆఫ్ ద బ్యాంక్ స్టాక్స్ పాజిటివ్ ఉన్నా కానీ యాక్సిస్ బ్యాంక్ నెగిటివ్గా క్లోజ్ అయింది. సో రిలేటివ్గా వీక్ స్ట్రెంగ్త్ కాబట్టి దాంట్లో కూడా మనం షార్ట్ ఎంట్రీ కోసం ప్లాన్ చేసుకోవచ్చు. ఇండియా మార్ట్, జొమాటో బాగా డౌన్ అయింది. ఈరోజు దాదాపుగా 7% వరకు మైనస్లో క్లోజ్ అయింది. దీనికి ఒకసారి టెక్నికల్ లెవెల్స్ కూడా చూద్దాం మనం. దాని తర్వాత ఇండియన్ హోటల్ రిజల్ట్ బాగా ఉన్నా కానీ అంటే స్ట్రీట్ ఎక్స్పెక్టేషన్కి తగ్గట్టుగా వచ్చింది. కాకపోతే ప్రైస్ మాత్రం బాగా డౌన్ అయింది. 2.76% డౌన్ అయింది. 11% ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగింది. మేబీ ప్రాఫిట్ బుకింగ్ లాంటిది జరిగి ఉండొచ్చు. తర్వాత శ్రీరామ్ ఫైనాన్స్, ఎస్బీఐ లైఫ్, ట్రెంట్, ఐఆర్ఎఫ్సి, విబిఎల్, సోనా కామ్స్ వీటన్నిటిలో కూడా కొంత షార్ట్స్ బిల్డ్ అవుతూ ఉన్నాయి. ఈ స్టాక్స్లో మనం కొంచెం కాషియస్గా ఉండాలి లాంగ్ ఎంట్రీ తీసుకోవాలంటే. అదే షార్ట్ ఎంట్రీస్ తీసుకోవాలంటే మాత్రం కొంచెం పుల్ బ్యాక్స్ వచ్చి హైయర్ లెవెల్లో రెసిస్టెన్స్ పాయింట్స్ దగ్గరకు వస్తే మనం ఒక షార్ట్ ఎంట్రీస్ కూడా ప్లాన్ చేయొచ్చు. ఇప్పుడు మనం కొన్ని స్టాక్స్కి టెక్నికల్గా లెవెల్స్ చూద్దాం. ఫస్ట్ జొమాటో చూద్దాం. జొమాటో దాదాపుగా 7.5% డౌన్ అయిన స్టాక్, ఓపెన్ ఇంట్రెస్ట్ బాగా పెరిగింది. సో దీనికి ఫస్ట్ చూసి తర్వాత కొన్ని మొమెంటమ్ స్టాక్స్ తీసుకొని వాటిలో నుంచి కొన్ని స్టాక్స్ కి మనం టెక్నికల్ లెవెల్స్ చూద్దాం. ఇది జొమాటో డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. ఇక్కడ కాకపోతే లోయర్ లెవెల్లో కొంత సపోర్ట్ తీసుకొని ఇంట్రాడేలో కాస్త పెరిగింది. అయితే ఓవరాల్ గా క్యాండిల్ మాత్రం బుల్లిష్ క్యాండిల్ కాదు. ఇక్కడ మనకి ఒక ఆపర్చునిటీ అంటే డౌన్ సైడ్ వెళ్ళడానికి ఎక్కువ అవకాశాలు కనపడుతున్నాయి. మనం స్టాక్ లో హెల్డ్ అయిపోయి ఉంటే కొంత ఎగ్జిట్ అవడానికి కూడా కొంత అవకాశం అనుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఒక గ్యాప్ ఏరియా మనకి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా పనిచేసింది. 259, 260 గ్యాప్ ఏరియా. ఇక్కడ ఒక బేరిష్ క్యాండిల్ ఫామ్ అయింది. ఆ తర్వాత ఇన్సైడ్ బార్ వచ్చింది. తర్వాత ఈరోజు బేరిష్ కంప్లీట్గా ఉంది అండ్ లోయర్ లెవెల్లో రికవరీ వచ్చింది అండ్ క్లోజింగ్ చాలా ఇంపార్టెంట్ లెవెల్ దగ్గర క్లోజ్ అయింది. ఈరోజు క్లోజింగ్ వచ్చి జస్ట్ మనకి 200 డేస్ సింపుల్ మూవింగ్ యావరేజ్కి దగ్గరలో క్లోజ్ అయింది. దానికన్నా కొంచెం పైన క్లోజ్ అయింది ఒక రకంగా. సో ఇప్పుడు మనం గమనించాల్సింది ఏంటంటే రేపు స్టాక్ వీక్నెస్ ఉంటే మాత్రం ఫర్దర్గా వీక్ కావచ్చు స్టాక్లో. ఇన్ కేస్ రేపు 235 కన్నా కిందకు వెళ్ళిపోతే ఇంకా ఫర్దర్గా వీక్ కావచ్చు స్టాకు. దీంట్లో ఇప్పుడు ఎక్కడ కూడా మనకి పెద్దగా బయింగ్ ఆపర్చునిటీ రాదు. మంచిగా మనకి బయింగ్ ఆపర్చునిటీ అంటే బాగా డౌన్కి రానివ్వాలి. మేబీ అరౌండ్ ఇంతకుముందు గతంలో బాగా ఒక బేసింగ్ ఫామ్ అయిన ఏరియా అనుకోవచ్చు. ఇది 187 నుంచి 180 లెవెల్ ఇది. సో ఒక కొంచెం మనకి టైం ఫ్రేమ్ పర్వాలేదు, వెయిట్ చేస్తాం స్టాక్ని కొనడానికి అంటే మాత్రం ఇది ఒక మంచి ఎంట్రీ పాయింట్ లాగా మనం ప్లాన్ చేసుకోవచ్చు. ప్రైస్ ఇక్కడ వచ్చినాక మళ్ళీ ప్రైస్ బిహేవియర్ని బట్టి మనం ఎంట్రీ తీసుకోవాలి కానీ ఇమీడియట్గా ఇక్కడికి రాగానే కూడా తీసుకోవద్దు. కాకపోతే ఇది ఒక ఆపర్చునిటీ మనకి రావచ్చు ఇక్కడ. అయితే సెకండ్ ఆపర్చునిటీ ఒక రివర్సల్ ట్రేడ్ ఎప్పుడు చేయాలంటే కన్ఫర్మేషన్గా మళ్ళీ ఇది రివర్స్ అయిందనేది. ఈ డౌన్ ట్రెండ్ ఏదైతే ఉందో ఇది ఇంకా డౌన్గానే ఉంది, అప్ ట్రెండ్లోకి కన్వర్ట్ కాలేదు. అప్ ట్రెండ్లో కన్వర్ట్ అయింది అంటే మనకి 1-2 ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే ఇక్కడ మనకి ఒక గ్యాప్ ఏరియా ప్రీవియస్గా స్ట్రాంగ్ రిజెక్షన్ పాయింట్ అది. సో దాన్ని బ్రేక్ చేసి పైకి వెళ్తే దీంట్లో లాంగ్ ఎంట్రీకి ప్లాన్ చేయొచ్చు. వన్స్ ఇట్లా లాంగ్ ఎంట్రీ తీసుకుంటే మన ఎగ్జిట్ పాయింట్ 283 ఆర్ 284 లెవెల్స్ దగ్గర ఎగ్జిట్ అయిపోవాలి. ఎందుకంటే చిన్న షార్ట్ టర్మ్ ట్రేడింగ్ లాగా ప్లాన్ చేసుకోవచ్చు. డౌన్ సైడ్లో మాత్రం మనకి ఫర్దర్గా వీక్నెస్ కనపడుతుంది కాబట్టి మనం షార్ట్ ఎంట్రీస్ కోసమే ప్లాన్ చేసుకోవచ్చు జొమాటోలో. నెక్స్ట్ ఇప్పుడు కొన్ని మొమెంటంలో ఉన్న స్టాక్స్ తీసుకొని వాటికి టెక్నికల్ లెవెల్స్ చూద్దాం. ఇప్పుడు నెక్స్ట్ కొన్ని ట్రేడింగ్ డేస్లో ఒక పాజిటివ్ మొమెంటంలో ఉన్న స్టాక్స్ లిస్ట్ తీసుకున్నాను నేను. సో ఈ లిస్ట్ ఎట్లా వస్తుంది, ఈ మొమెంటంలో ఉన్న స్టాక్స్ ఏంటి, మన ఫిల్టర్ ఎట్లా చేసుకోవాలి అండ్ స్టాక్ లెవెల్స్ ఎట్లా చూడాలి అండ్ ఇండికేటర్స్, మూవింగ్ యావరేజెస్, స్టాక్స్కి ఫండమెంటల్గా ఎలా మనం అనాలిసిస్ చేయాలి, ఒక ఫెయిర్ వాల్యూ అంటే ఏంటి, రిజల్ట్ వచ్చిన తర్వాత దాన్ని ఎట్లా అనాలిసిస్ చేయాలి, ఇట్లాంటిది ప్రతి విషయం మీరు స్టాక్ మార్కెట్ గురించి నేర్చుకోవచ్చు. దానికి 100 డేస్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ ఉంది. ఆ ప్రోగ్రాంలో మీరు స్టాక్కి సంబంధించిన స్టాక్ మార్కెట్కి సంబంధించిన ప్రతి విషయం కూడా మీరు నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే టోటల్ ప్రోగ్రామ్ 4 months ఉంటుంది, అంటే మోర్ దెన్ 100 డేస్ 4 months ప్రోగ్రామ్ ఇది. సో ఈ ప్రోగ్రాంలో మీరు ప్రతి విషయాన్ని కూడా నేర్చుకోవచ్చు, ఇంక్లూడింగ్ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ గురించి కూడా. సో దానికి సంబంధించిన వివరాల కోసం ఇక్కడ ఉన్న వాట్సాప్ నెంబర్ని మీరు కాంటాక్ట్ చేయండి. ఇక్కడ చూస్తే మనకి చాలా స్టాక్స్ కనబడుతున్నాయి. ఆల్రెడీ బాగా పెరిగిన స్టాక్స్ ఉన్నాయి ఇందులో. అపోలో మైక్రో సిస్టమ్స్, క్రెడిట్ యాక్సిస్, కోటక్ బ్యాంక్, ఈక్వినాక్స్ ఇండియా, తర్వాత బ్లిస్ జీవీఎస్, కెల్ట్రాన్, జైన్ ఇరిగేషన్, విప్రో, రెడింగ్టన్, జేటీఎల్, లెమన్ ట్రీ, ఇవన్నీ కూడా మనకి కొంచెం స్ట్రాంగ్ మొమెంటంలో ఉన్న స్టాక్స్. కాకపోతే ఇవన్నీ కూడా బాగా పెరిగిన స్టాక్సే, తగ్గిన స్టాక్స్ కాదు. ఇందులో నుంచే మనం ఒక 2 స్టాక్స్ తీసుకుందాం, వాటికి టెక్నికల్ లెవెల్స్ చూద్దాం. అంటే మనకి ఎక్కడ మంచి ఎంట్రీ పాయింట్ దొరుకుతుంది ఈ మొమెంటంలో ఉన్న స్టాక్స్లో.
ఫస్ట్ స్టాక్ వచ్చి బీడీఎల్ తీసుకుందాం. తర్వాత బీడీఎల్ తర్వాత లెమన్ ట్రీ హోటల్స్ కూడా ఈరోజు 6% పెరిగింది. ఈ రెండు స్టాక్స్ కి మనం టెక్నికల్ లెవెల్స్ చూద్దాం. ఫస్ట్ బీడీఎల్, ఇది బీడీఎల్ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. ఈ స్టాక్ కొంచెం ఫాల్ అయిన తర్వాత రికవరీలో ఉంది ఇప్పుడు ఈ స్టాక్ ఇంతకు ముందు కూడా మనం 2-3 వీడియోస్లో ఈ స్టాక్ గురించి మాట్లాడాం. సో ఈ బ్రేక్అవుట్స్ లెవెల్స్ ఇట్లాంటివన్నీ కూడా మనకి ఇంపార్టెంట్ లెవెలే. ఇప్పుడు దీంట్లో ఒక ఆపర్చునిటీ కోసం మనం వెయిట్ చేయాలి. ఇప్పుడు ఇమీడియట్ ఎంట్రీ తీసుకోవద్దు. 1330 దగ్గర మనం ఎంట్రీ తీసుకుంటే మన స్టాప్ లాస్ 100 రూపాయలు ఉంటుంది. ఎందుకంటే 1219 మన స్టాప్ లాస్ లాగా పెట్టుకోవాలి. మోర్ దెన్ 100 రూపీస్ మన స్టాప్ లాస్. అయితే దీంట్లో ఒక పుల్ బ్యాక్ ఇస్తే మాత్రం ఒక మంచి ఎంట్రీ పాయింట్ అనుకోవచ్చు. ఇన్ కేస్ ఇది పుల్ బ్యాక్ ఇచ్చి మేబీ 1 or 2 days వెయిట్ చేయొచ్చు. మనం 1250 1260 లెవెల్స్కి వస్తే దీంట్లో లాంగ్ ఎంట్రీకి ప్లాన్ చేయొచ్చు. చిన్న స్టాప్ లాస్ తోని 1210 మన స్టాప్ లాస్ పెట్టుకోవాలి. హైయర్ లెవెల్లో మనకి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ 1415 నుంచి 1450 మధ్యలో. సో ఇది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్. మనకి ఈ జోన్ దగ్గర ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవచ్చు. అయితే మన స్టాక్ ఉన్నా కానీ, మన దగ్గర ఆల్రెడీ పొజిషన్స్లో ఉన్నా కానీ, ఇక్కడికి వచ్చినప్పుడు కొంత ప్రాఫిట్ బుక్ చేసుకొని మళ్ళీ ఒక లోయర్ లెవెల్లో రీ ఎంట్రీ కావడానికి అవకాశం ఉంటుంది. సో స్టాక్ ఏదైనా మన దగ్గర ఉన్నప్పుడు హైయర్ లెవెల్లో కొంత ప్రాఫిట్ బుక్ చేసుకొని మళ్ళీ స్టాక్ లోయర్ లెవెల్కి వస్తే రీ ఎంట్రీ కోసం ప్లాన్ చేసుకోవచ్చు. ఇది బీడీఎల్. నెక్స్ట్ ఇంకొక స్టాక్ కూడా చూద్దాం, అది లెమన్ ట్రీ హోటల్స్. సో ఈ స్టాక్ వచ్చి లెమన్ ట్రీ హోటల్స్ లో కూడా ఒక స్ట్రాంగ్ మొమెంటం కనపడింది. ఈ రోజు బాగా పెరిగింది ప్రైస్ అండ్ మొమెంటం వైజ్ గా స్ట్రాంగ్ మొమెంటం కనపడుతుంది. వాల్యూమ్ కూడా బాగా ఉంది. సో వాల్యూమ్ పరంగా అండ్ మొమెంటం పరంగా చూసినా కానీ స్ట్రాంగ్ గా ఉన్న స్టాక్ ఇది. 147 ని బ్రేక్ చేసింది ఈరోజు. ఎందుకంటే మంత్లీ పివోట్ లెవెల్, జనరల్ గా మంత్లీ పివోట్ లెవెల్స్ మనకి రెసిస్టెన్స్ పాయింట్స్ లాగా ఉంటాయి. ఇది ఇప్పుడు నెక్స్ట్ ప్రీవియస్ స్వింగ్ హైకి వెళ్ళటానికి ఎక్కువ అవకాశాలు కనపడుతున్నాయి మనకి. సో మోస్ట్లీ 158 నుంచి 160 లెవెల్ని టెస్ట్ చేయొచ్చు. సో ఇప్పుడు 147 మేబీ 1 or 2 daysలో ఏదైనా చిన్న పుల్ బ్యాక్ ఇచ్చినా దీంట్లో బై చేయొచ్చు. లేదా ఈ రోజు హైని బ్రేక్ చేస్తే ఒక బ్రేక్అవుట్ ట్రేడ్ లాగా కూడా దీన్ని తీసుకోవచ్చు. దీంట్లో 140 కన్నా కిందకు వెళ్తేనే వీక్నెస్, అది వీక్లీ పివోట్ లెవెల్. సో 140 or 139 ఆ లెవెల్స్ కన్నా కొంచెం కింద మన స్టాప్ లాస్ పెట్టుకొని దీంట్లో ఒక లాంగ్ ఎంట్రీ కోసం ప్లాన్ చేయొచ్చు. ఇది లెమన్ ట్రీ హోటల్స్. ఇవన్నీ కూడా షార్ట్ టర్మ్ ట్రేడింగ్ ఆపర్చునిటీస్. సో షార్ట్ టర్మ్ ట్రేడింగ్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి అండ్ షార్ట్ టర్మ్ ట్రేడింగ్కి ఎట్లా సెలెక్ట్ చేసుకోవాలి, ఎలాంటి చార్ట్స్ చూడాలి, అదేవిధంగా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కోసం ఎలాంటి స్టాక్స్, వాటిని మనం ఎట్లా మేనేజ్ చేయాలి, ఇవన్నీ మీరు నేర్చుకోవచ్చు 100 days మెంటర్షిప్ ప్రోగ్రాంలో. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా వాట్సాప్ నెంబర్ని కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.